ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భగవద్గీత ద్వారా జీవిత సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా అదిగో చూడండి, మానవుడు ఏ రీతిన సముద్ర తరంగాలులాగా, అంటే ఈ భవసాగరం ఆ అలల తాకిడికి, మెరుపులు ఉరుములు జీవితంలో విశేషంగా ఏదో కాంక్షిస్తూ, ఏదో భ్రమకు లోనై, మాయ ప్రభావితమై, త్రిగుణాలకు అధీనులమై జీవితాన్ని ఎంతో అనుమానాలతో చింతలతో మనమంతా జీవిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఒక సందేహం ఏం కలుగుతుందంటే, అనుకోకుండా మనకు తెలిసిన వారో, మన బంధువులో, మన స్నేహితులో గతించారు. ఎంత మరిచినా మర్చిపోలేకపోతున్నాను. ఏమిటి జీవితం, ఏమిటి జనన మరణాలు అనేటువంటి ఆలోచన మనను క్రాస్ రోడ్స్ అంటాం కదా, అలా నిలబెడుతుంది. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని చెప్పారు. అతడు నావాడు అంటున్నావు, అందుకే నీకంత బాధ. ఈ లోకంలో ఎవరికి ఎవరు తనవారు కాదు, పరాయివారు కాదు. అదంతా మనం పెంచుకున్న అనుబంధం. అసలు మరణం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది, కొన్నాళ్లకు అది గడిచి యవ్వనం ప్రారంభమవుతుంది. నేను యువకుణ్ణి అనుకుంటుండగానే ముసలితనం వచ్చేస్తుంది. బాల్యం పోయిందని బాధపడుతున్నావా? లేదు. అలాగే ఈ ఆత్మ ఈ శరీరంలో కొన్నాళ్లుండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అది శాశ్వతం కాదు. కొంతకాలం తరువాత దాన్ని వదిలిపెడుతుంది. ఈ శరీరం నాది అనుకుంటాడు జీవుడు. అందుకే మరణం అంటే భయం. చచ్చిపోయినాడంటే బాధ. మిత్రుడు వేరే ఊరు వెళ్ళాడంటే బాధపడతామా? ఇది అంతే. అయితే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి కావాలి మనకి. అందుకనే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడు, స్థిరచిత్తంతో ఉండేవాడికి ఈ జ్ఞానం అనేటువంటిది తప్పకుండా చాలా విశేషంగా ప్రకాశవంతం చేస్తుందిట అతని జీవితాన్ని. భగవద్భక్తులారా, సందేహాలకు సమాధానాలు చెప్పిన భగవద్గీతను ఆరాధిద్దాం. జగద్గురువు యొక్క పాదపద్మాలకు మన మనస్సును కుసుమంగా అర్పిద్దాం. మరిన్ని సందేహాలకు, మరిన్ని జీవిత సమస్యలకు పరిష్కారాలు భగవద్గీతలో ఎలా చెప్పబడిందో తెలుసుకునేటువంటి పరంపరలో తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.